చెప్పలే. మరి రేవంత్ అన్న ఎప్పుడు చూసినా భట్టి గారు ఎప్పుడు చూసినా పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవని మాట్లాడుకుంటూ ఉంటారు. అట్లీస్ట్ ఈ దీపావళి శుభదినానైనా డబ్బులు ఉన్నాయి, మా తెలంగాణ ప్రజలకు కూడా వరాల జల్లు కురిపించే ప్రయత్నం అట్లీస్ట్ చేస్తామని చెప్పి లక్ష్మీ పూజ మనస్ఫూర్తిగా చేయాలి. కేవలం మీ అన్నదమ్ముల గల్లలు మాత్రమే కాదు, మీ రోహిన్ రెడ్డి గల్లా మాత్రమే కాదు, మీ ఫహీం ఖురేషీ గల్లా మాత్రమే కాదు, మీ పిఏలు పిఎస్ల గల్లాలు మాత్రమే కాదు, యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల యొక్క గల్లాలు, వాళ్ళ ఇంటి నిండా పైసలు ఒక్కటే కాదు, పైసలు ఒక్కటే సొల్యూషన్ కాదు. సో సంక్షేమ పథకాలు అట్లీస్ట్ తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ అయినా అద్భుతంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు కృషి చేయాలి. ఇప్పటికే మీ ఇంటి పంచాయతీలు, మీ కాంగ్రెస్ పంచాయతీలు, మీ క్యాబినెట్ పంచాయతీల మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో దీపావళి బాంబులు కాంగ్రెస్లో పేలినాయి. అది కొండా సురేఖ వర్సెస్ రెడ్డి కావచ్చు. ఈ బీసీ మీరు రెడ్డిలందరూ చేరి కొండా సురేఖ అక్క పదవి తీస్తుండే, కానీ ఎందుకు తీయలే అన్నెసెసరీ బీసీలది ఒక పక్క గొడవ నడుస్తుంది రిజర్వేషన్ గురించి. మరి ఇటువంటి సమయంలో ఇటువంటి సందర్భంలో మరి కొండా సురేఖ బీసీ మంత్రి, మహిళా మంత్రి దట్టు ఈ టైంలో మరి తన పదవి తీసేస్తే మరింత కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనం కనబడుతుంది. కాబట్టి మీ స్వార్థాల కోసం మాత్రమే తనని పదవి తీయకుండా పొమ్మనకుండా పొగబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అన్ని శాఖలలో అవినీతి ఉన్నది, అన్ని శాఖలలో సమానంగా దోచుకుంటున్నారు, సమానంగా వాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పిఏలు పిఎస్లు అండ్ అదే రకంగా ఈ బంజారా హిల్స్ సాక్షిగా సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. ఇది ఎప్పుడో చెప్పినాం నేను. ఒకప్పుడు ఎప్పుడో సుమంత్ గురించి వార్త చెప్పిన, సుమంత్ గురించి స్టోరీ చేసిన అప్పుడెప్పుడో. సో ఏదైనా సరే అట్లాగే చెట్టుకి చీర కట్టినా సరే సిగ్గు లేకుండా చూసేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గురించి ఎప్పుడో OKTV వార్త చెప్పడం జరిగింది. నా మార్నింగ్ న్యూస్లో నేను మాట్లాడడం జరిగింది, స్పెషల్ స్టోరీలు చేయడం జరిగింది. సో ఏదైతే చెప్తున్నానో అవే 3 నెలల తర్వాత 4-5 నెలల తర్వాత ఇక్కడ వాస్తవికంగా జరుగుతూ ఉన్నాయి. మరి అలా అంటే మరి మీ రెడ్లకి సంబంధించి అట్లాగే ఈ దీపావళి సాక్షిగా, ఈ దీపావళి పండగ సాక్షిగా ఈ చిన్నపిల్లలందరూ గన్లు పట్టుకొని టుపుక్ అని టపాకాయలు వేలుస్తూ ఉంటారు. గన్స్ ఉంటాయి కదా, బొమ్మ గన్లు. మరి రోహిన్ రెడ్డి ఏ సందర్భంలో గన్ను పట్టుకున్నాడు? ఆ గన్ను ఎవరిది? రేవంత్ రెడ్డిదా, రోహిన్ రెడ్డిదా, లేకపోతే సుమంత్దా? ఆ గన్ను ఎవరిది? సో డెక్కన్ సిమెంట్స్ వాళ్ళని మరి శివధర్ రెడ్డి గారు ఎంక్వైరీ చేస్తారా? డీజీపీ గారు బహిరంగంగా గన్లు పట్టుకొని తిరిగిండ్రని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఆ లైసెన్స్డ్ గన్ ఎవరిదో లైసెన్స్ రద్దు చేయాలి. మరి గన్ను పట్టుకొని మరి బెదిరించేంత సీను వీళ్ళకు ఉన్నదా? ఒకవేళ బెదిరిస్తే ఎందుకు బెదిరించినారు? ఆ గన్ను ఎవరిది అనే దాని పట్ల శివధర్ రెడ్డి గారు ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టలే. ఒక డీజీపీగా మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పాలి. మరి గన్నులో లేనిది మరి వాళ్ళు అడిగితే ఏమంటున్నారు? మాకు తెలియదు, గన్ను పట్టుకొని తిరిగినట్టు కూడా తెలియదని పోలీసు వాళ్ళే చెప్తున్నారు. అంటే కమాండ్ కంట్రోల్ ఇంత పెద్దగా ఉంది కమాండ్ కంట్రోలు. సో ఇంత పెద్ద కమాండ్ కంట్రోలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల సీసీ కెమెరాలు, చీమ చిట్టుక్కుమన్నా ఏదైనా పుట్టుకుమన్నా మాకు ఈ కమాండ్ కంట్రోల్ నుంచి యాక్సెస్ ఉంటుంది, మేము మొత్తం కూడా చూసుకుంటామని చెప్పి మరి కమాండ్ కంట్రోల్ అంత పెద్దగా పెట్టిరు. మన హైదరాబాద్ సిపి కూడా ఇప్పుడు అదే కమాండ్ కంట్రోల్ సాక్షిగా అక్కడనే కూర్చున్నారు. మరి హైదరాబాదు కేర్ ఆఫ్ అడ్రస్గా సెటిల్మెంట్లు జరుగుతూ ఉంటే మరి మన సిపి సజ్జనార్ గారు కేవలం సోషల్ మీడియా మీదనే ఆంక్షలు పెడతారా? లేకపోతే పొలిటికల్ లీడర్లను కూడా గనులు పట్టుకొని తిరగద్దని బెదిరిస్తారా? మరి ఏమంటారు, టేబుల్ పైన గన్ను పెట్టుకొని బెదిరించే ప్రయత్నం చేస్తారా? మరి దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మన సిపి సజ్జనార్ గారిని, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా. అండ్ సో గన్నులో లేదో ఇంకా తేలాల్సినటువంటి అవసరం ఉన్నది పాపం. అట్లాగే ఈ పొంగులేటి పేషీల రెవెన్యూ డిపార్ట్మెంట్లో మూవ్ చేసే ఫైల్స్ మా జర్నలిస్టులు దీపావళి బొనాన్జా లాగా మరి ముందరికి సాగుతూ ఉన్నది. మరి ఎవరు చేయట్లేదు శ్రావ్య అవినీతి అంటే రేవంత్ రెడ్డి ఇంట్లోనే విపరీతమైనటువంటి అవినీతి జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, రేవంత్ రెడ్డి గారు, జైపాల్ రెడ్డి,
ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఇక మస్తు మంది రెడ్ల పేర్లు వస్తాయి. కానీ ఈ రెడ్లను మాత్రం ఏమన్నారు కానీ మా బీసీలనే అంటారా? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అవినీతి చేయడం తప్పని కూడా అనుకుంటలేడు. వాళ్ళు చేసిరు కాబట్టి నేను కూడా చేస్తా, నేను చేసినా కాబట్టి వాళ్ళు కూడా చేసిరు, మమ్మల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలంటున్నారు తప్ప ప్రజల గురించి కానీ ప్రజా సంక్షేమాల గురించి కానీ లేకపోతే ఇంకా దేని గురించో కానీ ఏం లేదు. సో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే బీజేపీ కౌంటర్లు కూడా కరువైపోయినాయి. అసలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేది ఒకటి ఉందా లేదా అనేది మాత్రం అర్థం కావట్లేదు. మన మోడీజీయే చెప్పాలి మరి తెలంగాణ పరిస్థితి ఏందో. మరి మా నరేంద్ర మోడీ గారు కూడా తెలంగాణలో హైదరాబాద్ ఉంది, తెలంగాణ ఒకటి ఉన్నదనేది మర్చిపోయాడు. ఎందుకంటే మాటి మాటికి రెడ్ కార్పెట్లు వేసుకొని మరి ఆంధ్రప్రదేశ్కి పోతూ ఉంటే ఇక తెలంగాణ వైపు మా మోడీ చూపు ఎందుకుంటుంది? ఇక్కడ నుంచి వీళ్ళు ఏమైనా చేరవేస్తారా అంటే వీళ్ళు కూడా ఏం చేరవేయరు. వీళ్ళే మాట్లాడినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇక ఢిల్లీకి వార్తలు ఏం చేరవేస్తారు? మా తెలంగాణ బీజేపీలా ఏం చేరవేరు. కాబట్టి ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. చూద్దాం మరి ఈ దీపావళి తర్వాత ఎవరైనా నీతి నిజాయితీ పరులు పార్టీ పెడదామన్నా పైసలు ఉండవాయే, పైసలు లేకపోతే పార్టీ పెట్టలేమాయే, ముందు వెనకాల గొయ్యి అన్నట్టు అయిపోయింది మా తెలంగాణ పరిస్థితి. మరి ఈ ఈ ఈ తర్వాతనన్నా మన తెలంగాణలో ఈ దీపావళి తర్వాత వెలుగులు నిండాలే. అట్లాగే ఈ కార్తీక మాసం మొత్తం కూడా నెక్స్ట్ వచ్చేది మళ్ళా కార్తీక మాసమే కాబట్టి ప్రతిరోజు చీకటి వెళ్ళిపోవాలి, వెలుతురు రావాలని చెప్పి దీపాలు పెట్టుకొని లక్ష్మీదేవికి మనం పూజ చేయడం, కార్తీక సోమవారం సోముడు మన ఏమంటారు శివుడికి పూజ చేయడం తప్ప ఇక అంతకుమించి ఏం చేసేది ఉంది శ్రావ్య అన్నట్టే ఉంది. ఇక ఇది ఇట్లా ఉంటే